హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ అనేది కుడతామనేది క్లియర్గా అయితే చూపించాను. కొంచెం ఫాస్ట్గానే చూపిస్తా. ఇంకా ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అయితే అతకాలి. ఇక్కడ చూస్తున్నాం అనమాట, హ్యాండ్స్ అనేది ఎంతవరకు ఉన్నది. మనం మధ్యలో భుజం దగ్గర నుంచి ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని ఇప్పుడు చేతులు సరిపోయినాయో లేదో చూసుకుని అప్పుడు హ్యాండ్స్ మొదలు పెట్టాలన్నమాట అటుకులు. లేకపోతే హ్యాండ్స్కి అతుకులు పడతాయి, వేసుకోవాలి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. వన్ హ్యాండ్ అయితే అయిపోయింది. అందుకోండి, ఎక్కడ అతుకులు అనేది రాలేదు. ఇది కొంచెం పెద్దవాళ్ళది, చెప్పాను కదా మొన్న కటింగ్ చేసినప్పుడు. నిన్నటి వీడియోలో కటింగ్ చేసినప్పుడు చెప్పాను కదా, కొంచెం పెద్దవాళ్ళది అనమాట. 75 సంవత్సరాలు అలా ఉంటాయి. మామూలు కటింగు. ఇంకో ఆ హ్యాండ్ అతికిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా అతికేసుకోవాలి. అది కరెక్ట్గా సరిపోయినాయి. అప్పుడు తర్వాత పైన మళ్ళీ ఇంకో అదే కుట్టు మీద కుట్టేసుకోవాలి అనమాట. రెండు కుట్లు వేసుకోవాలి, లేకపోతే ఆగు. ఇంకా 2 హ్యాండ్లు అతికేసాను. ఇంకా హ్యాండ్స్కి డబుల్ కుట్టు కూడా వేసేసా. ఇంకా జాయింట్లో వేస్తున్నాయి. ఇక్కడ జాయింట్ వేసుకునేది హ్యాండ్స్ సరిపోయినాయో లేదో చూసుకుని, అక్కడ భుజాల దగ్గర కూడా చంక దగ్గర అనమాట, ఇన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నదో లేదో చూసి, కింద క్రాస్ బెల్ట్ నడుముది కూడా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అది ఇది సెపరేట్గా కొలుసుకోవాలి. అదిగోండి, ఎదర పార్టీ వెనక పార్టీ లాగా ఎక్కడ దాకా ఉందో చూసుకుని డాట్లు పెట్టుకుని చాక్ పీస్తో ఇక్కడైతే అతుకుతున్నా. ఇలా ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి. అటు జాయింట్ మాత్రం ఫస్ట్ అటు కుట్టు ఇటు కుట్టు వేసుకొని, ఓ పక్కన అయ్యింది కదా, ఇంకో పక్కన కూడా అలాగే చూసుకుని వేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి. ఆ తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా అటు కుట్టు ఇటు కుట్టు వేసుకుని అప్పుడు బ్లౌజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మిగతా కుట్లు వేసుకోవాలి. ఎందుకంటే పక్కన ఇంకో 2-3 కుట్లు వేస్తాం కదా, అవి ఇప్పుడే వేసేసుకోకూడదు అనమాట. జాయింట్ మాత్రం అటో కుట్టు ఆ టైప్ ఒకటి ఈ టైప్ ఒకటి వేసుకోవాలి ముందు. తర్వాత సరిపోయిందో లేదో చూసుకుని ఆది బ్లౌజు అప్పుడు సరిపోతేనే పర్ఫెక్ట్గా అప్పుడు ఆ పక్కన కుట్లు వేసుకోవాలి. ముందే వేసేస్తే అది పర్ఫెక్ట్గా సరిపోకపోతే మళ్ళీ అన్నీ ఒప్పాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ చూడండి, నేను మొత్తం 2వ పక్క కూడా అతికేస్తున్నా. వెనక పట్టు ఎదురు పట్టు కూడా వేరేగా ఉంటుంది. ఏ సైడ్ది ఆ సైడే ఆది బ్లౌజ్తో కొలుసుకొని చూసుకుని జాయింట్ వేసుకోవాలన్నమాట. లాస్ట్న 2 డాట్లు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, అటు ఒకటి ఇటు ఒకటి వేసాను. ఇప్పుడు ఆది బ్లౌజులతో కొలుస్తున్నాను చూడండి, మీకే అర్థమవుతుంది. అదిగోండి, ఏ పార్ట్కి ఆ పార్టే వెనక పార్టీది పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు జాయింట్ అటే పక్కన ఖర్చులో వేసుకోవాలన్నమాట. మనం వేసిన కుట్టిన పక్కన 2-3 కుట్లు వేసుకుంటాం కదా. ఇదేనండి వీడియో.